హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఇవాళ సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చేసామండి. మేము ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే, బాయిల్డ్ ఎగ్ ఆనియన్ ఫ్రై అండి. సో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఆల్రెడీ ఉడకపెట్టుకొని పైన పెంకు అయితే తీసేసుకొని ఇలాగ ఆయిల్‌లో ఒకసారి ఫ్రై చేసుకున్నామండి. సో, ఇలా ఉన్న వైట్ ఎగ్‌ని ఈ రకంగా అయితే మేము ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్నాం. సో, ఇలా బాయిల్డ్ అయిపోయిన ఎగ్స్‌ని ఇప్పుడు ఆనియన్‌తో ఫ్రై చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అనమాట. ఇలా ఈ రకంగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకున్నాము. ఈ ఆనియన్ కోసం ఆనియన్ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీస్ ఈ రెండు వేసుకొని ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ ఆనియన్స్కి ఆ కారం పెట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే కొంచెం ఏదైతే మేము ఫ్రైడ్ రైస్కి రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇంట్లో ఎప్పుడు స్టోర్ ఉంటుందండి. దాన్ని కూడా కొంచెం వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీకు కనుక ఈ ఫ్రైడ్ రైస్ మసాలా మేము ఎలా తయారు చేసామో కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకైతే అది కూడా ఒకరోజు లైవ్ కుకింగ్గా ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో కారం మసాలా పొడి వేసుకున్న తర్వాత బాగా ఆనియన్స్కి మసాలా పట్టిన తర్వాత మనం ఎగ్స్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామండి చాక్ తోటి. సో దీన్ని ఇలాగా అలా తిరిగేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆ లోపల ఉన్న ఎల్లో ఎగ్కి ఈ కారం మసాలా అనేది పడుతుంది. సో ఈ రెసిపీ మన రసంలోకి కానీ సాంబార్లోకి కానీ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఎమ్మీగా ఉంటుంది. ఈ ఆనియన్ ఫ్రై ఏవైతే ఉన్నాయో ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కలుపుకొని తిన్న వైట్ రైస్లో చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇవాళ అయితే మేము ఈ రెసిపీ చేసాం మీకోసం. ఈ విధంగా ఎగ్స్ అన్నీ ఎల్లో ఎగ్ మసాలా పట్టేలాగా చేసుకున్న తర్వాత మనం ఏదైతే గార్నిష్ కోసం కొత్తిమీర తీసుకున్నామో దాన్ని కూడా ఇలా చల్లేసుకోవాలండి. సో ఇది చల్లుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే ఉంచినట్టయితే మనకి ఎమ్మి ఎగ్ ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో ఇవాళ మా టేస్టీ ఫుడ్ అయితే ఇదేనండి. మేమైతే సాంబార్లోకి మంచిగా చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకొని మీరైతే ఇందులో మంచిగా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.